ఇవాళ హీరో బాలకృష్ణ స్వర్ణోత్సవ వేడుకలు హైదరాబాద్ నోవాటెల్లో జరగనున్నాయి. ఈ వేడుకలను టాలీవుడ్ గ్రాండ్ గా నిర్వహిస్తోంది. ఈ వేడుకలకు నందమూరి ఫ్యామిలీ మొత్తం హాజరు కాబోతోంది. అయితే జూనియర్ ఎన్టీఆర్ హాజరుపై సస్పెన్స్ కొనసాగుతోంది. జూనియర్ ఎన్టీఆర్ కు ఆహ్వానం అందిందా లేదా అనే దానిపై సస్పెన్స్ నెలకొంది. ఫ్యామిలీ ఆహ్వాన బాధ్యత మొత్తం నందమూరి రామకృష్ణ చూసుకున్నారు. ఇక ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరు కానున్న 2 తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులున్నారు. అలాగే అగ్ర హీరోలు చిరంజీవి, రజనీకాంత్, నాగార్జున, వెంకటేష్, మోహన్ బాబు తదితరులు హాజరు కానున్నారు. కన్నడ హీరో శివరాజ్ కుమార్, మోహన్ లాల్, శివకార్తికేయన్, విశ్వక్సేన్, సాయి ధరమ్ తేజ్, అల్లు అరవింద్, శ్రీకాంత్, దిల్ రాజు, బోని కపూర్, సన్నీ డియోల్, అనిల్ కపూర్లు హాజరు కానున్నారు. ఈ వేడుకలను గ్రాండ్ గా టాలీవుడ్ నిర్వహిస్తుంది. ఈ వేడుకలకు హాజరు కాబోతున్నారు నందమూరి ఫ్యామిలీతో పాటు ముఖ్య అతిథులు కూడా 2 తెలుగు రాష్ట్రాల నుంచి హాజరు కాబోతున్నారు. 2 తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఈ కార్యక్రమానికి హాజరవుతున్నారు. స్వర్ణోత్సవ సంబరాలను గ్రాండ్ గా నిర్వహించేందుకు టాలీవుడ్ సిద్ధమైంది. ఈ వేడుకలకు నందమూరి ఫ్యామిలీ హాజరు కాబోతోంది. ముఖ్య అతిథులుగా 2 తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరు కానున్నారు. స్వర్ణోత్సవ వేడుకలకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. వెంకట్, నందమూరి బాలకృష్ణ సినీ ఇండస్ట్రీకి వచ్చి దాదాపు 50 సంవత్సరాలు అవుతున్న సందర్భంగా ఈ రోజున హైదరాబాద్లో చాలా గ్రాండ్గా ఈవెంట్ చేయబోతుంది టాలీవుడ్. అయితే ఈ ఈవెంట్కు 2 తెలుగు రాష్ట్రాల ప్రజాప్రతినిధులతో పాటు టాలీవుడ్కి సంబంధించినటువంటి సినీ సెలబ్రిటీలు అందరూ రాబోతున్నారు. దీంతోపాటు తమిళం, కన్నడం, మలయాళం, బాలీవుడ్కి చెందినటువంటి సినీ సెలబ్రిటీలు అందరూ కూడా రాబోతున్న పరిస్థితి ఉంది. దీంతోపాటు బాలకృష్ణతో నటించినటువంటి పనిచేసినటువంటి టెక్నీషియన్స్, నటీనటులు, ఇతర అందరూ కూడా ఈవెంట్గా రాబోతున్నట్టుగా తెలుస్తుంది. అయితే ఈ ఈవెంట్ చాలా గ్రాండ్గా చేయడానికి టాలీవుడ్ చేస్తున్న ఈ పరిస్థితుల్లో ప్రస్తుతం కొంత వర్షం కూడా ఆటంకం కలిగిస్తున్న పరిస్థితి అయితే ఉందని చెప్పవచ్చు. ఎవరైతే గెస్టులు ఉన్నారో వారందరూ రావడానికి కొంత ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది. వాతావరణం అనుకూలంగా లేవడంతో ఎవరెవరు వస్తారనేది కూడా ఇక్కడ సస్పెన్స్గా ఉన్నది. ముఖ్యంగా చెప్పాలంటే ఇప్పుడు ఏపీ సీఎం చంద్రబాబు వస్తాడా రాడా అనేది కూడా చూడవచ్చు. ప్రస్తుతానికి ఆయన అక్కడే ఉన్నట్టుగా తెలుస్తుంది. వాతావరణం చూసినా కూడా ప్రస్తుతం వర్షాలు, వరదలు ఉండటంతో ఆయన వస్తారా మరి లేకపోతే ఇంకెవరన్నా ఇక్కడ ఉన్న అందుబాటులో ఉన్న వాళ్ళు వస్తారా అనేది కూడా చూడాలి. ఇక తెలంగాణ సీఎం కూడా రేవంత్ రెడ్డి కూడా వచ్చే అవకాశాలు కూడా లేనట్టుగా తెలుస్తుంది. దీంతోపాటు ఇక సినీ ఇండస్ట్రీకి సంబంధించి చూస్తుంటే మెగాస్టార్ చిరంజీవి, దాంతోపాటు అల్లు అర్జున్, అల్లు అరవింద్, మోహన్ బాబు, ఇలా వీళ్ళందరితో పాటు మరికొంతమంది అంటే కన్నడకి సంబంధించి చూస్తున్నాం శివరాజ్ కుమార్ రాబోతున్నాడు. ఇక తమిళ్కు చూస్తుంటేనేమో సూర్య, తర్వాత మిగతా రజనీకాంత్ ఇలాంటి వాళ్ళందరూ కూడా రాబోతున్నారు. బాలీవుడ్కి చూపిస్తుంటే బోని కపూర్, అమితాబ్ బచ్చన్ కూడా వచ్చే అవకాశం ఉన్నట్టుగా చెప్తున్నారు. వీరందరితో పాటు ఇక జూనియర్ ఎన్టీఆర్ ఇక్కడ వస్తాడా రానేది ఇప్పుడు ప్రశ్నగా ఉంది. ఎన్టీఆర్కి ఆహ్వానం ఎందిందా లేదనేది కూడా తెలియదు. ప్రస్తుతం ఎన్టీఆర్ మాత్రము బెంగళూరులో ఉన్నాడు. తన తల్లి యొక్క బర్త్డే రేపు ఉండటంతో ఇటీవల నిన్ననే ఆయన అక్కడి నుంచి కూడా ఒక టెంపుల్కి వెళ్ళి దర్శనం కూడా చేసుకోవడం జరిగింది. దానికి సంబంధించిన పిక్స్ కూడా పెట్టడం జరిగింది. మరి ఎన్టీఆర్ ఇప్పుడు వస్తాడా రాడా, అసలు ఆయనకు ఆహ్వానం ఉందా లేదనేది కూడా సస్పెన్స్ అయితే ఉంది. సుమా, థ్యాంక్ యూ వెంకట్.